హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ అటుకులతో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ కాలీఫ్లవర్‌నొచ్చేసి మనం కొంచెం పెద్ద పెద్ద పీసులుగా విడదీసుకొని పెట్టుకున్నామండి. మనకి తురుముకునే దానికి వీలుగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇది ఒక చిన్న సైజ్ కాలీఫ్లవర్ అనమాట. దీంట్లో ఒక అర టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి వేడి వేడి నీళ్లు పోసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. కాలీఫ్లవర్ అనేది మనకి కొంచెం మెత్తబడుతుందనమాట. 2 నిమిషాల తర్వాత వేడి నీళ్ళలోంచి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. దీనిలా కొంచెం సేపు పక్కన పెట్టుకుందామండి. పువ్వనేది ఆరుతుంది. ఈలోగా దీనికి ఒక మసాలా రెడీ చేసుకుందాము. ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ సోంపు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 15 వరకి మిరియాలు. వీటన్నిటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుందాము. మంచి వాసన వస్తూ ఉంటుందండి. అలా వచ్చినప్పుడు మనం స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. ఏవి కూడా మాడకూడదనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని కాలీఫ్లవర్‌ని తురుముకుందామండి. చీజ్ గ్రేటర్ ఉంటుంది కదా! దాంతో తురుముకున్నామంటే మంచిగా ఫైన్‌గా వస్తుందనమాట. కాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా తయారు చేసి చూడండి ఒకసారి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనకి కాడలున్నాయి గదా! కాడలు తురుముకోవద్దండి. మిగతాదంతా పువ్వు మాత్రం తురిమేసుకుందాము. ఇలా తురుముకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాం. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక టీ స్పూన్ తురిమిన అల్లం, ఒక పెద్ద ఉల్లిపాయి వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి ముందు. ఉప్పు వేసాం కాబట్టి మనకి ఉల్లిపాయలో ఉన్న నీరంతా కూడా బయటకొస్తుందనమాట. అల్లం ఫ్లేవర్ అనేది మొత్తం మంచిగా పడుతుంది. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు అటుకులు తీసుకుందాం. దీన్ని మెత్తగా పౌడర్‌లాగా చేసుకుందామండి. మరీ మెత్తగా అయితే అవ్వదు. వీలైనంత మెత్తగా పౌడర్‌లాగా చేసుకొచ్చుకుందాం. దీన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. తర్వాత అదే మిక్సీ జార్‌లో వచ్చేసి మనం వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు, సోంపు, జీలకర్ర, మిరియాలు ఉన్నాయి కదా! దాన్ని కూడా వేసేసుకుందాం. వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి. మరీ మెత్తగా పౌడర్‌లాగా కాకుండా. ఇప్పుడు ఈ పొడిని కూడా మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. చూసారు కదా! ఇలా ఉండాలనమాట కొంచెం బరకగా. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా ప్రెస్ చేస్తా కలుపుకోవాలండి. నీళ్లు వేయకూడదస్సలు. ఇందులో ఉన్న తేమంతా మనకి చక్కగా అటుకులంతా పీల్చుకుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అరకప్పొచ్చి శనగపిండి వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా నొక్కి కలుపుకోవాలండి పిండి. నీళ్లు కానీ ఏమి అవసరపడదు ఇంక మనకి. ఇందులో ఉన్న తేమకే మనకి పిండి చక్కగా కలుస్తుందనమాట. అంతేనండి. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది ఇంకా. పిండి గనుక ఒకవేళ పలచనైనట్టుగా అనిపిస్తే మీకు కొంచెం శనగపిండి కానీ, లేదంటే బియ్యం పిండి కానీ వేసుకోండి. ఇలా కొంచెం వేళ్ళకి మనం నూనె అప్లై చేసుకొని, దీన్ని చిన్న చిన్న టిక్కీలాగా ప్రెస్ చేసుకుందాము. పల్చగా చేసుకున్నామనుకోండి చక్కగా క్రిస్పీగా వేగుతాయనమాట. ఎక్కువ మందంగా కాకుండా పల్చగా చేసుకుందాము. మీకు నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. లేదంటే దీన్ని ఇలానే పకోడీలాగా కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటుందనమాట.
థిక్‌నెస్ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. పలుచగా ఉంటే ఏంటంటే మనకి చక్కగా మంచిగా వేగుతాయన్నమాట. శనగపిండి కనుక మీరు వద్దు అనుకున్నట్లయితే బియ్యం పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. అది కూడా టేస్ట్ బావుంటుంది. మంచి క్రిస్పీగాను వస్తాయన్నమాట. అదేనండి. అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని 2 పక్కల చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంటేనే మనకి మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి లోపల దాకాను. లేదంటే వేయగానే మనకి కలర్ మారిపోతుంది. కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది. ఇలా 2 పక్కల మార్చి మార్చి ఎర్రగా కాల్చి తీసుకుందాం. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఒక చిన్న కాలీఫ్లవర్ తీసుకున్నామండి మనం. దానికొచ్చేసి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము. తర్వాత అదే కప్పుతో అరకప్పు శనగపిండి తీసుకున్నామండి. కాలీఫ్లవర్ వచ్చి ఒక 250 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ వరకి ఉంటుందనమాట. దానికి తగినట్టుగా మీరు మిగతా మెజర్‌మెంట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా! మంచి క్రిస్పీగా వేగిపోయినాయనమాట. తీసేసుకుందాము. అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని తీసుకుందామండి. కాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా యాడ్ చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. చూసారు కదా! మంచి క్రిస్పీగా వేగినాయనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొ కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.